మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో జరిగిన ఒక వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ మొబైల్ యాప్ ఓ కూలి పాలిట శాపమైంది. గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ అనే కూలి కొండగట్టు అంజన్న క్షేత్రానికి వెళ్లి తలనీలాలు సమర్పించుకుని గుండుతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఎప్పటిలాగే ఉపాధి హామీ పనికి వెళ్ళగా అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ డిజిటల్ హాజరు తీసుకోవడానికి యాప్ను ఆన్ చేశారు. అయితే గతంలో జుట్టుతో ఉన్న శ్రీనివాస్ ముఖాన్ని, ఇప్పుడు గుండుతో ఉన్న అతడి ముఖాన్ని ఆ యాప్ గుర్తించలేకపోయింది. ఫీల్డ్ అసిస్టెంట్ ఎంత ప్రయత్నించినా క్యాప్చర్ చేసిన ప్రతిసారి యాప్ అతన్ని గుర్తించకుండా రిజెక్ట్ అని చూపించింది. తలపై జుట్టు లేకపోవడమే యాప్ గుర్తుపట్టకపోవడానికి ప్రధాన కారణమని గమనించిన తోటి ఉపాధి హామీ మహిళా కూలీ సమయస్ఫూర్తితో తన జడను ముందుకు వేసి శ్రీనివాస్ తలపై జుట్టు ఉన్నట్లుగా అమర్చింది. అలా జడను తలపై ఉంచి మళ్లీ ఫోన్ కెమెరా ముందు నిలబడగా ఈసారి యాప్ తక్షణమే అతడి ముఖాన్ని గుర్తించి అటెండెన్స్ నమోదు చేసింది. సాంకేతికత ఎంత ఆధునికంగా మారినా కొన్నిసార్లు ఇలాంటి వింత పరిస్థితులు ఎదురవుతుంటాయని ఈ ఘటన నిరూపించింది. జడ సహాయంతో హాజరుపడడంతో శ్రీనివాస్ ఊపిరి పీల్చుకోగా ఆ సమయంలో అక్కడున్న కూలీలందరూ ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ జడ హాజరు ముచ్చట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.